ఈరోజు దేవుడు నీ అర్పణలు అంగీకరించడానికి సంతోషంతో వచ్చారు ఆయన. ఈరోజు నీకు సమృద్ధి ఇవ్వడానికి దేవుడు వచ్చారు. ప్రార్థన చేస్తారు. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఈరోజు నీ గిండి నిండి పొరులుస్తూ ఉండదు. నీ కష్టాల చేత నువ్వు అనిపించేలా చేస్తుంది. ప్రార్థన చేస్తూ ఎవరో కళ్ళు తెరవద్దు. అసలు ఒక అరగంట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 ప్రభువుని వేడుకుందాం. స్తోత్రం స్తోత్రం కన్నీళ్లతో ప్రార్థన చేద్దాం. స్తోత్రం. పరిశుద్ధుడు, రక్షకుడు, విమోచకుడు, సర్వాధికారి, ప్రార్థనే అన్నిటికంటే మూలం. స్తోత్రాలు స్తోత్రాలు. ఏమైనా చేయగలడు దేవుడు. మహోన్నతుడా, జీవాధిపతి, మీకే స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రభువా, ఉన్నవాడను అన్నవాడని సెలవిచ్చిన ప్రభువా, మీకే స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభువా, ఆది అంతమైన ప్రభువా, మీకే స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభువా, అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబులు దేవ, మా పితరులు యేసయ్యా, మీకే స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, ఆదరించువాడా, మీకే స్తుతులు, స్తోత్రాలు. మీ పాదాలకు వందనాలయ్యా. మీ పరిశుద్ధ పాదములకు వందనములు తండ్రి. మీ పవిత్రమైన పాదములకు వందనములు యేసయ్యా, వందనములు తండ్రి. జీవమా, మీకే స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, దైవమా, మీకే వందనాలు తండ్రి, వందనాలు. పరమ వైద్యుడా, మీకే స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రభా, దినమెల్లను మమ్మల్ని కాపాడుతున్న తండ్రి, మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. ప్రభా, గడిచిన దినములన్నీ కాచి దాచి కాపాడు. అయ్యా నాయన, ఈ దినము చూసే భాగ్యం మాకు అనుగ్రహించావయ్యా. ఈ దినము చూడలేని అనేక మంది ప్రభా నీ సన్నిధానము నిద్రించుకున్నారు. వాళ్ళ యోగ్యత లేనప్పటికీ ప్రభు నాయన మమ్మల్ని ప్రభు నీ సన్నిధానమునకు నడిపించినందుకు పరిశుద్ధాత్ముడా, నీకే వందనాలయ్యా. పావనమూర్తి, నీకే స్తుతులు, స్తోత్రములు. ప్రభు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామాన స్తుతింతారో వారి మంచిగా ఉంటానని సెలవిచ్చిన తండ్రి, నీకు వందనాలు అయ్యా. మేము ఇద్దరు ముగ్గురు కంటే ప్రభువా ఎక్కువగా ఉండి తండ్రి నైనా అయ్యా, నీ నామాన్ని స్తుతించుటకు నీ పాదాలు చెంతకు వచ్చినావయ్యా, మీకు స్తోత్రాలు అయ్యా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కన్నీటిని చూడండి ప్రభువా, మీకు స్తోత్రాలు అయ్యా. మా ప్రార్థనలు ఆలకించువాడా, మీకే వందనాలు తండ్రి, వందనాలు అయ్యా. పాపినైనా నన్ను క్షమించు తండ్రి అయ్యా, పాపినైనా నన్ను కరుణించు ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. ఏ పాటి దానిని ప్రభువా, నీకు వందనాలు. నీతి లేని దానిని, భక్తి లేని దానిని యేసయ్యా ప్రభువా, లేని దాని ఆకాశమందరిని కరుణించు పనికిరాని దాన్ని ప్రభువా, ప్రభువాని పిలువటకు యోగ్యత లేని దానిని యేసయ్యా అయ్యా. ఈ దినరాలను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానయ్యా. మా పాపములు, మా తప్పులు క్షమించండి నాయన. మీరు చేసిన అపరాధాలకై ప్రభువా, పాపముల చేత అపరాధముల చేత పడి చచ్చిన మాకు తండ్రి అయ్యా, నీ ప్రియ కుమారి రక్తము చిందించి తండ్రి మాకు రక్షణ ఇచ్చిన యేసయ్యా, ప్రభువా. ఇంత గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి అయ్యా. ఈ రోజు ప్రథమ ఫల పండుగల ప్రభునైనా మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి తండ్రి నీ సన్నిధానంలో కూడినందుకు వందనాలయ్యా, ఈ స్థలమును బట్టి మీకు వందనాలయ్యా. మాకు ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారిని బట్టి నీకు వందనాలు యేసయ్య, నీకు వందనాలు. ఈ స్థలము మీరు ఏర్పాటు చేసుకున్న స్థలము తండ్రి. ఈ స్థలములో మీరున్నారు ప్రభా, మీ దేవదూతల సమూహముతో మీరు వచ్చి ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. ఈ స్థలమందు ప్రభా మీ భక్తులను ఉంచుతున్నారు తండ్రి. ఈ స్థలమందు మీ దేవదూతలను ఉంచుతున్నారు ప్రభా, నీకు వందనాలు. ఈ ప్రాంగణము చుట్టూ మీ అగ్ని కంచి కావలేయండి ప్రభువా. ఏ దుష్ట శక్తి, ఏ దురాత్మ శక్తి కూడా లోపల ప్రవేశించక తండ్రి నీ కృప అనుగ్రహించమని అడుగుచున్నావు ప్రభా, నీకు వందనాలు. పరమ వైద్యుడా, నీకు వందనాలు యేసయ్యా. సర్వాధికారి, నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన అనేక గ్రామాల నుంచి ప్రభువా నాయన అయ్యా నీ సన్నిధికి వచ్చి ఉన్నారు తండ్రి. అనేక గ్రామాల నుంచి ప్రభువా నీ బిడ్డలైనటువంటి వారు నీ సన్నిధికి వచ్చి ఉన్నారు ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానయ్యా, మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ రంగంపేట మండలాన్ని కదిలించండి, రంగంపేట మండలాన్ని కదిలించండి. ఈ మండలంలో ఉన్న గ్రామాలను కదిలించండి, కుటుంబాలు ఉన్న ప్రతి ఒక్క ఆత్మను రక్షించిన ఆయన నీ పాద సన్నిధికి నడిపించమని అడుగుతున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబం నీ పాదాల చెంతకు వస్తాది
మీరు వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి, వాగ్దానం ఇచ్చిన ప్రార్థన చేసుకోండి, కార్యం అవుతుంది. ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు ప్రభా. ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు తండ్రి మా మధ్యన జరిగించినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు. లెక్కలేని అద్భుత కార్యాలు ప్రభువా, లెక్కలేని ఆశ్చర్య కార్యాలు తండ్రి మా మధ్యలో జరిగిస్తున్నావయ్యా, నీకు వందనాలు. వచ్చిన వారందరినీ స్వస్థపరుస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. పరమ వైద్యుడ నీకే వందనాలు తండ్రి. ఆయన ప్రతి ఒక్క గ్రామానికి నీ బిడ్డలైనటువంటి వారు వచ్చినారు ప్రభా. చంద్రేడు గ్రామానికి నీ బిడ్డలైనటువంటి వారు వచ్చినారు ప్రభా. అయ్యా వారి అవసరతలు తీర్చండి నాయన, వారి అక్రతలు తీర్చండి నాయన. ఏ బిడ్డ ఏ అంశముతో ప్రభువా నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నదో ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డ అంశము నెరవేర్తించండి ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. ఆయన గృహాలలో శాంతి సమాధానం లేని వారు వచ్చారు ప్రభువా, ఆయన కుటుంబాలలో సమాధానం లేని వారు వచ్చారు తండ్రి. గర్భ ఫలముల కొరకు వచ్చి ఉన్నారు ప్రభా, ఉద్యోగాల కొరకు వచ్చి ఉన్నారు తండ్రి, గృహాలు కట్టుకోవాలని వచ్చి ఉన్నారు ప్రభువా. పరిశుద్ధుడ నీకే వందనాలు. రోగముల చేత బాధపడు వారు వచ్చినారు ప్రభా. నాయన ప్రతి ఒక్క బిడ్డ నెరవేర్తించండి బాబు, మీకు స్తోత్రాలు. రాయవారు గ్రామం నుంచి బిడ్డలు వచ్చినారు తండ్రి. ఏ బిడ్డ ఏ అంశముతో ప్రభువా నీ పాదాలు చెంతకు వచ్చి ఉన్నారు ప్రభువా. అయ్యా గర్భ ఫలముల కోసం నీ పాదాలు చెంతకు వచ్చారయ్యా, గృహాలు కట్టుకోవాలని పాదాలు చెంతకు వచ్చారు తండ్రి. అనేక రోగముల చేత బాధపడుతూ నీ పాదాలు చెంతకు వచ్చిన వారు ఉన్నారు ప్రభువా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ అంశము నెరవేర్తించండి అయ్యా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. పరిశుద్ధుడా మీకే వందనాలు. వరుసలేడు గ్రామం నుంచి బిడ్డలు వచ్చి ఉన్నారు తండ్రి. అయ్యా అనేక మంది కార్యములు నాయన నీ పాదాలు చెంతకు వస్తే జరుగుతాయని ప్రభు నాయన వచ్చి ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ అంశం నెరవేర్తించిన ఆయన. పల్లకడు గ్రామం నుంచి నీ బిడ్డలైనటువంటి వారు వచ్చినారు ప్రభు. గర్భ ఫలముల కొరకు వచ్చి ఉన్నారయ్యా, సంతానము కొరకు వచ్చి ఉన్నారు ప్రభు, నీకు వందనాలు. భార్య భర్తల మధ్య సమాధానం లేని వారు వచ్చి ఉన్నారు ప్రభు, కుటుంబంలో శాంతి సమాధానం లేని వారు వచ్చారు యేసయ్యా. గృహాలు కట్టుకొని వారు వచ్చి ఉన్నారు ప్రభు, నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు. నీ పాదాలు చింతకు వస్తే నాయనా ప్రతి ఒక్క అంశం నెరవేరుతుందని ప్రభా నమ్మి నీ పాదాలు చెంతకు వచ్చి ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు నాయనా, మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి కార్యము జరిగించండి యేసయ్యా. నీ పాదాలు చెంతకు వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చిన్నవారు వచ్చారు, పెద్దవారు వచ్చారు, వృద్ధులు వచ్చారు, బిడ్డలు చంటి బిడ్డలు వచ్చి ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరి కార్యం నెరవేర్తించండి యేసయ్యా, మీకు వందనాలు. వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించండి, గృహాలు లేని వారి గృహాలు కట్టించండి, ఉద్యోగముల కొరకు వచ్చిన వారి ఉద్యోగాలు అనుగ్రహించండి యేసయ్యా. సర్వాధికారి మీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధుడ మీకే వందనాలు యేసయ్యా. ఆత్మీయ తల్లిదండ్రులు గారి జ్ఞాపకం చేసుకుని ప్రభువా ఎల్లమిల్లో జరిగించిన నాయన రెండవ రాకడ మహాసభ నిమిత్తము నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు యేసయ్యా. అయ్యా ప్రార్థించిన రీతిగా ప్రభు అడిగితే ఇచ్చే దేవుడు అని నాయన మాకు నమ్మిక కలిగినట్టుగా ప్రభా ఎంతో ఘనంగా కోటం జరిగించుకునే యేసయ్యా, మీకు వందనాలు. ఆ గ్రామం నుంచి ప్రభా నాయన అనేక మంది బిడ్డల్ని సన్నిధికి తోడుకొని రమ్మని అడుగుచున్నాము ప్రభా. మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడ మీకు వందనాలు ప్రభా. వాక్య పరిచర్యలో మీరుండండి ప్రభా. అయ్యా నాకు మాకు కావలసిన వర్తమానం అని గ్రహించండి అయ్యా. 7 మెట్ల ధ్యానంలో మీరు ఉండండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తి అందరి మీద కుమ్మరించమని అడుగుచున్నాను ప్రభా. అంచకాలం మందు నా ఆత్మను అందరి మీద కుమ్మరించదు నేను ప్రభా. వాగ్దానం ఇచ్చిన యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా. అయ్యా నీ ఆత్మను అందరి మీద కుమ్మరించమని అడుగుచున్నాము ప్రభా. అనేక మంది బిడ్డలు రాలేకపోతున్నారయ్యా, అడ్డంకుల వలన రాలేకపోతున్నారయ్యా. మా చంద్రేడు గ్రామ బిడ్డలు రాలేకపోతున్నారయ్యా. అయ్యా ఎత్తబడే సంఘములోకి రాలేకపోతున్నారయ్యా, ఎత్తబడే వధువు సంఘములోకి రాలేకపోతున్నారు తండ్రి గారు. పరమ వైద్యుడానికి స్తుతులయ్యా. ఎత్తబడే సంఘంలో మేము ఉండినట్లు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు తండ్రి. పరమ తండ్రి నీకే వందనాలు ప్రభు. మా గ్రామాన్ని రక్షించండి యేసయ్యా.
అయ్యా. మా గ్రామంలో ప్రతి ఒక్క బిడ్డను ప్రభా అయ్యా తోడుకొని రండి యేసయ్య, నీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని ఈ సన్నిధికి నడిపిస్తానని వాగ్దానం చేస్తావయ్యా, నీకు వందనాలు. నమ్మదగిన దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు యేసయ్య. పరమ తండ్రి నీకే స్తుతి. ఈ ప్రథమ ఫల పండుగ రోజున అయ్యా ఈ దినమును ఆయన ఈ పాత పండుగ రోజు ప్రభా నాయన ప్రతి ఒక్క బిడ్డ తెచ్చిన అర్పణను మీరు అంగీకరించమని అడుగుతున్నాను ప్రభా, మీకు స్తోత్రాలు. అలాగే తండ్రి నాయన ఆశీర్వాద భోజనం సహాయము చేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ తినిచుండగా నీ స్వస్థత కార్యము జరిగించండి యేసయ్య. పావనమూర్తి సహాయము చేయి ప్రభా. వంట చేశాక కానీ మీ జ్ఞాపకం చేసుకో ప్రభా. మీ కాపుదలని గ్రహించండి అయ్యా. వండే చేతులు వడ్డించే చేతులు మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. అలాగే ప్రభా పాపమ్మ గారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ కాపుదల బిడ్డ చుట్టూరు ఉంచండి ప్రభా. నీ సన్నిధికి రావాలని ఎంతో ఆతురపడతాను ప్రభా. ఎన్నో అడ్డంకులు తీసివేయమని అడుగుతున్నాను ప్రభా. మేరీ గోల్డ్ గారికి సహాయం చేయండి ప్రభా. స్వార్థమ్మ గారికి సహాయం చేయమని అడుగుతున్నాను యేసయ్య. ఇంకను ప్రభా నేను అనేక మందిని పాదాలు సెందుకొచ్చిన్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి సహాయం చేయండి తండ్రి. అలాగే నా భర్తను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. ఎన్నో బాధలు పడుతున్న బాధలను విడిపించమని అడుగుతున్నాను ప్రభా. అలాగే విజయబాబును కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. ఎంతో బలంగా నీ సన్నిధిలో వాడబడుతున్నారు ప్రభా. ఇంకా బలం ఇచ్చిన శక్తినిచ్చి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ఆ కుటుంబము ప్రభా నాయన నీ వధువు సంఘంలో చేర్చబడినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. వంశీ కిశోరులను దీవించి ఆశీర్వదించండి అయ్యా. శ్రీధర్ను దీవించి ఆశీర్వదించండి యేసయ్య. వచ్చిన ప్రతి ఒక్కరి బిడ్డను మీరు కాచి దాచి కాపాడండి ప్రభా. మీ కాపుదలను గ్రహించమని అడుగుచున్నాను ప్రభా. నాయన ప్రారంభ ప్రార్థన మొదలుకొని తండ్రి నాయన ప్రతి కార్యక్రమంలో సహాయం చేసి ప్రభా నాయన నా మొదటి ప్రార్థన మీరు అంగీకరించారని నమ్ముకొనిచున్నాను యేసయ్య. అయ్యా ఇది రాలని జ్ఞాపకం చేసుకోమని నన్ను నా కుటుంబాన్ని నీ పాదాలు చెంత పెడుతున్నానయ్యా. నా బిడ్డలు నీ సంఘంలోకి వచ్చినట్లుగా సహాయం చేయండి. నా బిడ్డలు ముగ్గురు నీ వధువు సంఘంలో ఉంటున్నట్లుగా ఈ భూమి మీద ఎడవబడకుండా యేసయ్య. నీ రాకడ కాలమొద్దు తండ్రి. నా బిడ్డలు ముగ్గురు నా కుటుంబము కూడా నీ వధువు సంఘంలో ఎత్తబడినట్లుగా అయ్యా మీరే సహాయం చేయమని మీ కాపుదలను గ్రహించమని మా కొరకు పెండ్లి కుమారుడుగా రాబోతున్న యేసయ్య పుణ్య పాదములు పట్టుకొని బ్రతిమాలి అడిగి వేడుకొని పొందుకొని చున్న మా పరమ తండ్రి. నాకేమి కుదువా నాదుడుండా నాకేమి కుదువా నాదుడుండా స్వీకరుడగు దేవుడేనా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు గనుక నాకేమి కొదువా నాదుడుండా. ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరన్నా ఆలోచనతో ఉండద్దు. దేవుడిని దీవించడానికి వచ్చారు. పరలోకము నుంచి నీ ఆశను నెరవేర్చడానికి వచ్చారు. నీ బలహీనత తీసుకుని ఆయన మీద వేసుకుంటానికి వచ్చారు. నీ వ్యాధి ఆయన మీద వేసుకుంటానికి వచ్చారు. ప్రార్థన చేసుకో. ప్రార్థన అన్నిటికన్నా మూలము. దేవుడికి ఆయుధం ఇచ్చారు. వ్యాధిని జయించడానికి ఆయుధము ప్రార్థన. ఆర్థిక స్థితిని జయించడానికి ప్రార్థనకు ఆయుధంగా ఇచ్చారు. ప్రార్థన చేసుకో. ఏమి చేతును నన్ను క్షమించు తండ్రి, నా వ్యాధులు తగ్గించు ప్రభువా, నా బలహీనత తీసేయ్యా అని ప్రార్థన చేసుకో. తప్పకుండా దేవుడిని మొర ఆలకిస్తారు. ఎవరో ఆలోచన ఉండద్దు. కొండేపీడి సంటియా
దొడ్డిగుంట యుగ్జాపున ఉన్న కుమారుడికి కలిగిన ప్రతి శరీర బలహీనత నుండి నాయనా మీరు బాగు చేయండి, మంచి జ్ఞానము కలిగి చేయండి అయ్యా. నీకు వందనములు. అందరము ఆయన కొరకు ప్రార్థన చేద్దాం. సువర్తమ్మ గారు సండ్రేడు తన అల్లుడు గారు విదేశీయులు రాబోతున్నారు. క్షేమముగా వారి గృహాలకు చేరినట్టుగా బైబిల్ మిషన్ ప్రార్థనా స్థానంలో ఒక ప్రార్థన యోధుడిగా వాడినట్లుగా కుమారుని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే రాయవరం సువర్తమ్మ మనవరాలు రెండవ కానుకలో మగబిడ్డ కావాలని బిడ్డ కోరుకుంటుంది. ఆశ నెరవేర్చని ప్రార్థన చేద్దాం. పాపమ్మ గారు సండేడు కుమార్తెకు తండ్రి సంపూర్ణ ఆరోగ్యం కలిగేమని తన భర్తను మందిరములోనికి నడిపించలాగున మీరు సాయం చేయమని ప్రార్థన చేద్దాం. అలాగే జ్యోతి ఎల్లమెల్లి సంపూర్ణంగా దేవుల్లో వాడుబడులాగున తన భర్తకు రాజుకు రక్షణ కావాలి అని ప్రార్థన చేస్తున్న బిడ్డకి కుమారుడికి రక్షణ కల్పించని ప్రార్థన చేద్దాం. యాళ్ళ విజయ్ కుమార్ గారు సండ్రేడు కుమారుని సంపూర్ణంగా దేవుని మందిరంలో వాడుకుందని ప్రార్థన చేద్దాం. మోహన్ లాల్ గారు రంగంపేట వాళ్ళ కుమార్తె మనవరాల్ని అయ్యా ఆశీర్వదించని ప్రార్థన చేద్దాం. సామర్లకోట నుంచి వచ్చిన సంగమకు సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. పల్లకిడిలో వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనం ఉండొద్దు. ఈరోజు నీ కార్యం చేస్తారు ప్రభువారు. రెండవ ప్రార్థన సువర్తమ్మ గారు చేస్తారు. చిన్న చిన్న ప్రార్థన చేద్దాం. సమయం అయిపోతుంది కాబట్టి పండుగ ఉంది కాబట్టి ప్రార్థన. ఎవరు మౌనంగా ఉండొద్దు. మౌనంగా ఉంటే పని అవ్వదు. నువ్వు వచ్చావంటే పొందుకోవాలి. నువ్వు వచ్చావంటే ఆరోగ్యం పొందుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. మౌనంగా ఉండొద్దు. దేవా నా పితృలు దేవా నీకు వందనములయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు అయ్యా. నా తండ్రి పరిశుద్ధులతో దేవదూతలతో కెలేబులతో తండ్రి అయ్యి తమ్ములో మీరున్నారు ఏసయ్యా, మీకు స్తుతులు స్తోత్రాలు. మా మధ్యని దేవదాసయ్య గారు ఉన్నారు తండ్రి అయ్యా, మా మధ్యని మీరు ఉన్నారని నమ్మికి వచ్చాం మీకు అయ్యా. నీకే వందనములు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు అయ్యా. మా కొరికి కన్నీరు కేర్చని పరిశుద్ధుడా నీకు వందనములు స్తోత్రాలు అయ్యా. నీ పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి, మీకు వందనముల స్తోత్రాలు. నా అధిపతి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. పరమోజ్యుడా నీకు వందనముల స్తోత్రాలు అయ్యా. తండ్రి పివ్వా మీరు అందరి నుంచి తలాన్ని ఏర్పరచుకున్న తండ్రి నీకు వందనముల స్తోత్రాలు. మా ఆత్మ తండ్రి సిద్ధపరచుకున్న దేవా నీకు వందనములు. నశింపని మమ్మల్ని వెతికి రక్షిస్తాకి తండ్రి ఈ తలాన్ని వాగ్దానం ఏర్పరచుకున్న నీటిలో ఎత్తబడాలి ప్రభు. ప్రతి ఒక్కరు రంగంపేట ప్రజలు దిగి వచ్చిన తండ్రి నీకు వందనముల స్తోత్రాలు. ఎలాంటి పాప నా వద్దకు వచ్చిన తోచువరి చిచ్చి చేపెట్టారన్నమాట అయ్యా. మా యాదులు మా కట్టాలు మా శ్రమలు నిందులు అమ్మానని సిలువని మాని పడేసి పోచుతున్నా ఓ తండ్రి నీకు వందనములయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధాత్మడా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇగో నాయన నీకే స్తుతులు స్తోత్రాలు పెవ్వ. అలాగే పాపం కానీ మా తండ్రి రాయారు వచ్చి పాపం కానీ తండ్రి పుట్టండి సంతపరచండి. బలరాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వెంకటేశ్వరి దీవించండి, ఆ కుటుంబాన్ని సమాధానించిన తండ్రి నీకు వందనముల స్తోత్రాలు పెవ్వ. అలాగే మేరీ గేడి తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి పెవ్వ. తన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. తన కట్టవలసిన వెళ్ళి మీరు కట్టండి ఏసయ్యా, మీ సహాయం చేయండి. మీకు వందనములయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు. అలాగే నాయన మా తండ్రి చండేటి నుంచి వచ్చిన పాపం కానీ జ్ఞాపకం చేసుకోకండి. ఓ నాదికు చెత్తి మీద అయిసేపు ఆ చెయ్య పైన నీ పనిలా పని నైనా చెయ్యని తండ్రి పని చేసుకునేలా సహాయం చేసి కొట్టండి తండ్రి అయ్యా. తన భర్తను మారి మనిషిని దయసేపు వారికి అందరములో పెవ్వ అయ్యా తండ్రి. ఆదికు చెత్తి నిన్నంత వాళ్ళ ఆవర్సం అన్నారు తండ్రి. ఆవర్సం తగ్గించినందుకు నీకు అందరములో పెవ్వ. నీ సన్నిధి కాబట్టి తోడుకొచ్చినందుకు నీకే వందరముల స్తోత్రాలు. పోనాత్మ పోని చెత్తిన బిడ్డకు దయచేయండి తండ్రి, మీ సహాయం దయచేయండి పెవ్వ.
అలాగే అప్పయ్యం గారి కుమార్తెకి తండ్రి పేదని కోరింది తండ్రి, నన్ను అడిగిన నిన్ను అడిగింది ఆ బిడ్డకు బొగ్గు పెట్టించలేక సహాయం చెప్పేవా అయ్యా తండ్రి ఇల్లు కట్టుకుంటున్నా తండ్రి దాని సాయం మాట సంధించి సహాయం చేయమని ఆ కుటుంబం కొరకు అడుగుతున్నా తండ్రి నీకు అందరం మన సూత్రాలు పెవ్వా అలాగే జిగుబాబుని జ్ఞాపకం చేసుకోపోవు ఒక పాత్రగా ఓడిపోండి పెవ్వా ఓ తండ్రి బలంగా తండ్రి నీలో తండ్రి నీ ఆత్మతో నింపి ఆ కుమారుని నాయనారికి చేతినిచ్చి సహాయం చేయి నీ పనిలో బలంగా ఓడిపో తండ్రి నీకు అందరముల సూత్రాలు పెవ్వా నీకే సూత్రుల సూత్రాలు పెవ్వ పరిశుద్ధాత్మడా నీకు వందనాలయ్యా ఇగో నా తండ్రి మీకు వందనాలు తండ్రి వరుసలని చర్చిని సంఘానికి జ్ఞాపకం చేసుకో తండ్రి ఆ సంఘానికి కావాల్సిన సహాయం చేయి తండ్రి నీకు వందనములయ్యా నీకే సూత్రుల సూత్రం పల్లెకర్మ నుంచి వచ్చిన పిల్లలు దీవించండి ఆశీర్వదించండి పెవ్వ సాలకొండ సంఘాన్ని తండ్రి మీరు ఆశీర్వదించి దీవించండి ప్రతి బిడ్డని మీరు దీవించండి తండ్రి వాళ్ళు ఏవైతే పట్టుకున్నారో తండ్రి అవన్నీ కూడా మీరు అలా ఆశలు నెరవేర్చు కార్యలు జరిగించమని నీ చేతులు కప్పు చెప్పని అడుగుతున్నాం పెవ్వ అలాగే రాయాల చండి నుంచి వచ్చిన బిడ్డలు దీవించండి ఆశీర్వదించండి అంత స్వస్థత కలిగి చేయండి పెవ్వ మీకు వందరముల సూత్రాలు పెవ్వ పరిశుద్ధుడా నీకు వందరముల సూత్రాలు దావిది కానీ దీవించండి ఆశీర్వదించండి ఎంతో శోధన పెవ్వ కుమారుడు తండ్రి పైన మీరు దీవించండి అసలు స్వస్థత దయచేయండి తండ్రి మీకు వందనాలయ్యా మీకే సూత్రాలు పెవ్వ ఇక నీ ముందు అనేక అంశములు రాశారు తండ్రి నీ పాదాల కడుగు అయినా అప్పు చెప్ప పెవ్వ అందులో ప్రతి కార్యం నెరవేర్చుతండి ప్రతి వస్తువుని తండ్రి మీరు నెరవేర్చండి పెవ్వ మీకు వందరముల సూత్రాలు పెవ్వ పరిశుద్ధుడ వచ్చిన ప్రతి బిడ్డని మీరు విడిచిపెట్టొద్దు తండ్రి ప్రతి కార్యాన్ని నెరవేర్చండి పెవ్వ ప్రతి బిడ్డకి తండ్రి నమ్మిక కలిగించు పెవ్వ అయ్యా మీ సహాయం దయచేయండి తండ్రి ఈ రోజు జరుగుతున్న పండుగని తండ్రి మీరు కానుక అంగీకరించి తండ్రి గమనంగా జరిగించుకొని దేవా మీకు వందరముల సూత్రాలు పెవ్వ పరిశుద్ధాత్మడా నీకు వందరముల సూత్రాలు తండ్రి రాయన చండేళ్ళు జరిగి మొదలు కోట్లు మీరు జరిగించారు ఎల్మిల్లో జరిగి వచ్చిన కోర్టులో మీరు గమనంగా జరిగించుకొని మీకు వందరముల సూత్రాలు ఆ కుటుంబం ఎంతగానో తండ్రి రాజుగారి కుటుంబం ఎంతగానో సహకరించారు ఆ కుటుంబం దీవించండి ఆస్వాదించండి రాజు కుటుంబం నేను దీవించి ఆస్వాదించండి బిడ్డలు ఎంతగానో తిరుగు మాతో ఉండి సహకరించండి ఆ కుటుంబం దీవించండి ఆస్వాదించండి వాళ్ళు పట్ల తోడి ఉండండి మీకు అందరూ ఎల్మిల్లంతా దీవించి ఆస్వాదించండి మీకు అందరూ అయ్యా మీకే సూత్రులు నువ్వు చేసిన మేలు కళ్ళు కనిపించి చెవులు కనిపించి మరో దేనికి హెచ్చి కొట్టేదండి గొప్ప దేవుడా మీకు వందనముల సూత్రాలు ఈరోజు తండ్రి మా కొరికి నాయన విందుని తయారు చేసి పిల్లలు దీవించండి ఆశ్రదించండి పెవ్వ మీకే వందనముల సూత్రాలు పెవ్వ ఇగో రాజా తండ్రి ఈరోజు మాతో ఏం మాట్లాడతావా తండ్రి అయ్యా మీరే స్వయంగా మాతో మాట్లాడి తండ్రి కాళ్ళని కొండ వల్ల వచ్చాం తండ్రి ఎన్నిగల చౌక ఎంపికల మనసించండి నేను నీ మాట మేము ఆశీర్వదపడతాం తండ్రి నీ మాట మేము పడతాం తండ్రి విడిచిపెట్టి బిడ్డలుగా కాదు కానీ ఇంటికల సభకి ఎంపికల నీ మాట తండ్రి ఇంటికి గయించుకోవడానికి సహాయం చేయమని మీ చేతులు కప్పుకొని అడుగుతున్నాం జాన్మలో మీరు అన్నాడు తండ్రి నీకు సూత్రములు పెవ్వ ఇగో తండ్రి ఆరంభ ప్రార్థనలో మీరు సహాయం చేసిన తండ్రి మీకు వందరముల సూత్రాలు పెవ్వ మొదలు ప్రార్థన మీరు ఆలకించారు తండ్రి నది నిరాలు పేదలు చేతులు కప్పుకున్నాడు ఇంకా చనిపోయి 5 పేదలు 5 ఆత్మతో నింపివైతే మీ చేతులు కప్పుకున్నాము ఇంకా ఎవరన్నా మర్చానమ్మా విరిచానమ్మా తప్పులు పొరపాటు ఉంటే చేపించలేదు నా దీని కుటుంబాన్ని చేతులు కప్పుకున్నాము మీకు వందరముల సూత్రాలు మీకే సమర్పణ చేసి ఎన్నో సోదరులు వచ్చినప్పుడు నా దేవుడు గొప్పవాడు ఈ సభ కంటే నీ నమ్ముకున్న దేవుడి గొప్పవాడు మీ చేతులు కప్పుకున్నాను మా నీటి కుటుంబంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాను అయ్యా నీకు వందరముల సూత్రాలు ఇంకా నేను ఏదన్నా మర్చి ఇచ్చానమ్మ చెవిచ్చుతాను నా తెలియని పేదనయ్యా నాయన ఈ 2వ పేదని పాదాలంచి చేర్చుకొని పేదను ప్రతిఫలం చేసేమని నాకు అటు పెళ్లి కుమారుడే త్వరలో రాని యేసు వారు నామలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ కావలసిన వెళ్ళ
కనబడగలవు ఈ కావలసిన వెళ్ళ కనబడగలవు ఏమి అడిగిన వానికి ఇచ్చి వేయును తండ్రి ఇచ్చి వేయును తండ్రి గనుక నాకేమి కొదువా నాదుడుండా. అలాగే మూడో ప్రార్థన మన మధ్యలో శారపద చేస్తారు. సామల క్లుప్తంగా చేసుకుందాం. ఎవరు మౌనం ఉండొద్దమ్మా. మహాపరిశుద్ధుడా, కళ్ళు మూసుకోవాలి. ఇది గొప్ప సమయం. ఇది స్తోత్రాలు తండ్రి. నీకు ఫలం ఇచ్చే సమయం. ఇది లెక్కలేని స్తుతులు ప్రార్థన చేస్తూ దేవుడు నీ కొరకు వచ్చారైనా నీ దయను బట్టి ప్రభా, నీ బిడ్డలైన వారిని ప్రభా, ఇదిగో ప్రభా, మా జనకులైన దేవదాసయ్య గారికి చూపించిన బంగారు అక్షరములతో తండ్రి, నువ్వు చూపించిన బైబిల్ మిషన్లో ప్రభా నాయన ఈ సంఘాన్ని ఉంచిన దేవానికి స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగో ప్రభా నాయన దేవదాసయ్య గారు 64 సంవత్సరములైనా సరే ప్రభా నీతి మంత్రులు జ్ఞాపకం చేయండి, మీకు ఆశీర్వాదకరం అన్నావు ప్రభా. అవును ప్రభా నాయన, ఆశీర్వాదములు ప్రభా. ఇదిగో బైబిల్ మిషన్లో ఉన్న సంఘానికి దయచేయండి ప్రభా నాయన. ఇదిగో ప్రభా నాయన యేసయ్య నాయన, సామలపాటి నుంచి వచ్చిన సంఘాన్ని దీవించండి ప్రభా నాయన. పల్లకడి నుండి వచ్చిన సంఘాన్ని కూడా దీవించండి ప్రభా నాయన. సండేడు నుంచి వచ్చిన ప్రజలను దీవించండి ప్రభా. ఎన్నో బాధలతో తండ్రి, ఏ సమస్యతో వచ్చారో తండ్రి, వారందరినీ తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా నాయన. ఇదిగో తండ్రి పల్లకడిలో తండ్రి మందిరము తండ్రి నాయన, నీ మందిరం ప్రభా సుందరమైన మందిరంగా దీవించండి ప్రభా నాయన. యేసయ్య ఇదిగో ప్రభా నాయన, ఇదిగో తండ్రి నాయన ఎలమిలిలో జరిగిన తండ్రి సభను తండ్రి నీ మహిమార్థమై జరిగించుకున్న దేవా, నీకు స్తోత్రములు ప్రభా, స్తుతులు తండ్రి. నిన్ను స్తుతించడం తప్ప మేము ఏమి ఇవ్వగలము తండ్రి ఆయన. ఇదిగో ప్రభా నాయన యేసయ్య నాయన, సండే నుంచి వచ్చిన పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. అలాగే ప్రభా నాయన, ఈ దినము తండ్రి ప్రథమ ఫల పండుగలో ప్రభా అందరము తండ్రి నాయన నీకు ఇచ్చిన ఫలములు తండ్రి నాయన నీకు ఇవ్వడానికి ప్రభా నాయన చిన్న కానుకలుగా తెచ్చాము ప్రభా నాయన. వాటన్నిటిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇగో ప్రభా నాయనని వేర్పరిచిన మా దైవదాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా దైవదాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ సేవలో ప్రభా నీ పని చేయాలని ఆశపడుతున్న బిడ్డల్ని నాయన 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 ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా. ఇగో ప్రభా నాయన ఏమడిగితే అవి మాకు దయచేస్తున్న దేవుడు ప్రభా. యేసయ్య ఏ ఒక్కరు నశించిపోకూడదని ప్రభా ఆయన. ఈ వధువు సంఘంలో తండ్రి నాయన నిన్ను ఏర్పరచాలని ప్రభా నాయన. మా దైవదాసులు పడుతున్న నాయన వేదనను జ్ఞాపకం చేసుకొని ప్రభా, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రభా ఆయన. నీ రాకడలో ఎత్తపడాలి ప్రభా, నీ అంత దినం వార్తలు ప్రభా ఆయన అందరూ విని సిద్ధపడాలి ప్రభా. అటువంటి కృప దయచేయండి ప్రభా. వచ్చిన వారందరినీ దీవించండి ప్రభా. మంచి వాక్యంతో మమ్మల్ని నింపండి తండ్రి నాయన నాయన. యేసయ్య ఇదిగో ప్రభా ఈ దినము తండ్రి దేవదాసయ్య గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా నాయన. సరే ఆహారపు విందును కూడా దీవించండి ప్రభా నాయన. ఇక వచ్చిన వారందరినీ దీవించండి ప్రభా. రాలేని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని త్వరగా రాని యేసు వారి నామం నడుపుతున్నాను పరమ తండ్రి. మనకు కల్గు ఈ కాదనా సాయంబు మనకు గల్గు అనుదినంబు తండ్రి మనకు ఆకరలు తీర్చున్ మానా ఆకరలు తీర్చున్ గనుక నాకేమి కొదువా నాదుడుండా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవాలి.
సత్యవేణి రంగంపేట కుమార్తె కుటుంబం కొరకు మనందరము ప్రార్థన చేయాలి. బిడ్డకు గొప్ప కార్యం చేసేలాగా మన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలి. మనం అందరి కోసం చేయాలి ప్రార్థన. కొద్ది కొద్దిగా ప్రభు జ్ఞాపకం చేసుకోవటానికి ఇగోనైనా దొడ్డి గురించి వచ్చిన చండీ గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభు అని ప్రార్థన చేసుకోండి. సువార్తం గారు అల్లుడు గారిని జ్ఞాపకం చేసుకుంటండి, త్వరగా నడిపించండి. అలాగే ప్రభా సువార్తం గారు రాయవారం తన మనవరాలు అయ్యా 2వ ఫారం కొరకు ప్రార్థన చేస్తాం ప్రభు, జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి అలాగే పాపమ్మ గారు ఆయా మనవరాలు అదే తండ్రి కుమార్తెలు తన భర్త నాయన సన్నిధానం రావాలి తండ్రి, మనసులో మార్చండి నాయన అని ప్రార్థించారు. యాళ్ళ విజయ్ గారు బహుబలంగా వాడబడినట్టు సాగించారు. అలాగనే మోహన్ లాల్ కుటుంబము అయా మీ చేతులు సమర్పణ ప్రార్థించారు. సమర్పణ వచ్చిన మరి సత్యనారాయణ గారి సీతమ్మ గారిని అయా ఎంతో ప్రయాసపడి ఆయన బలహీనంగా ఉన్న మీ సన్నిధానంకి వచ్చి నీ పండుగను ఆచరించాలని బైబిల్ మిషన్లో ఉన్న పండుగ అయా దైవ గ్రంథములో ఉన్న పండుగను ఆచరించాలని మీ సన్నిధానంకి వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యం ఇవ్వండి, ఐస్కాలం ఇవ్వండి, నీ పని చెయ్యాలి తండ్రి. మేమందరము తండ్రి బైబిల్ మిషన్లో పనులు మేము చెయ్యాలి ప్రభా, మీరు సహాయం చేయడం ప్రార్థన చేద్దాం. 4వ ప్రార్థన పాపమ్మ గారు చేస్తారు. ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరి కాడ ప్రార్థన చేసుకోండి అమ్మా, ఎవరి కాడ ప్రార్థన చేసుకోండి. మౌనంగా ఉంటే వాల్యూ ఉండదు. నువ్వు ప్రార్థన చేసుకుంటే ఏమైనా కార్యం చేస్తాడు దేవుడు. అసాధ్యమైనది సాధ్యము చేసే దేవుడు. స్తోత్రం స్తోత్రం ఓ పరిశుద్ధుడా నీకు వందనములు ప్రభువా. ఆయన ఎన్ని వారాలు ఎన్ని తండ్రి నేను ప్రార్థన బాగొట్టుకున్నాను ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనములయ్యా ప్రభువా. నీ సన్నిధిలో గడపాలన్న ఆశతో బతుకుతున్నాను తండ్రి. నా యేసయ్యా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనములు ప్రభువా. ఆయన ప్రతి ఒక్క రోజు కూడా నీవు కడు నిన్ను తొలుచుకొని రోజు లేదు తండ్రి, నీవు మమ్మల్ని కాయన రోజు లేదు ప్రభువా. పరిశుద్ధుడా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన నా కుటుంబాన్ని మార్చుకో ప్రభువా, నా కుటుంబాన్ని మార్చు తండ్రి. నా కుటుంబం మారాలన్న ఆశతో ఉన్నాను తండ్రి. నాయన 10 సంవత్సరం ప్రార్థన పెట్టుకుందానన్న ఆశ కూడా నెరవేర్చలేదు తండ్రి. నాకు ప్రార్థన పెట్టుకుందానన్న ఎంతో ఆశతో ఉన్నాను తండ్రి. ఆశ కూడా అడ్డుపడిపోతుంది సాధారణ తండ్రి. నా దేవా నీకు వందనాలు ప్రభువా. మా భర్తను జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ చిత్తమైతే పరలోక రాజ్యం చేర్చుకోండి, లేదంటే నీ సన్నిధిలో ఒక సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభువా. ఈ సండే రాయవారానికి ఒక సాక్షిగా నిలబెట్టుకోండి తండ్రి నా భర్తని ప్రభువా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన పరిశుద్ధ దేవుడా నీకు వందనములు తండ్రి. నాయన ఇదిగో నాయన రాయవారం నుంచి వచ్చారు తండ్రి. ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రాయవారం బిడ్డలందరినీ మీరు కదిలించండి తండ్రి. నాయన మనసులు మార్చండి, హృదయాలను కదిలించండి ప్రభా. పరిశుద్ధుడా నీకు వందనములు తండ్రి. అలాగే నుంచి వచ్చిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన నరునికి తెలివితేటలు ఎక్కువైపోయినాయి ప్రభా. అలాగే సమస్యలు కూడా ఎక్కువైనాయి తండ్రి, తెలుసుకోలేకపోతున్నాం ప్రభువా. దేవానికి వందనములు తండ్రి. నాయన నిన్ను వెనక చేసుకుంటున్నాం ప్రభువా. నీ మాట ఇంటలేదు తండ్రి. నాయన నీ బైబిల్లో ఉన్న ఒక్క మాట కూడా మేము పాటించలేకపోతున్నామయ్యా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధుడా నీకు వందనములు తండ్రి. నాయన ఇదిగో ప్రభా 100 కోటాలు చేయించుకున్నావు నీ దాసుని చేత తండ్రి. 100 కోటాలు కూడా ఎంతో ఘనంగా నడిపించుకున్నావు, చేయించుకున్నావు ప్రభువా. అలాగే తండ్రి నాయన మళ్ళీ కొత్తగా కోటాలు పెట్టుకుంటున్నారు తండ్రి. నాయన ఇప్పుడు పెట్టుకుంటే సభల్లో తండ్రి మీరు సాయపడి తోడ్పడి ఎక్కడికి వెళ్ళినా నాయన ఇంకా మాకు కావాలి, మళ్ళీ రావాలి అని కోరుకుని ప్రజల్ని చూపించండి తండ్రి. అన్ని ఆత్మలను నడిపించండి తండ్రి. మీకు వందనములు తండ్రి. నాయన ఇదిగో ప్రభా ఈ సంఘాన్ని వృద్ధి చేయండి తండ్రి. నాయన ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నీ కూడా ఇక్కడికే రావాలి ప్రభా, మారాలి తండ్రి. నాయన
ఏ బిడ్డకి ఎటువంటి సమస్య వచ్చినా ఇక్కడే తీరుతుంది తండ్రి నాయన. ఈ సమస్య నాయన ఈ బైబిల్ సార్లో ప్రతి బిడ్డకి కూడా సమస్య దొరుకుతుంది తండ్రి. ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి రోగములైనా సరే ఇక్కడే బాగుపడుతున్నాయి తండ్రి. నడిపించి ప్రభా ప్రతి ఒక్కరికి ప్రతి బిడ్డని కూడా తెలుసుకునేలా చేయండి తండ్రి నాయన. మీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. నాయన ఎందరో అసూయపడే వాళ్ళు ఎదురు చూస్తున్నారు తండ్రి. ఇక్కడ ఈ సంఘాన్ని చెడగొట్టాలన్న వాళ్ళు చూస్తున్నారు ప్రభా. వాళ్ళ హృదయాలను మార్చండి తండ్రి నాయన. వాళ్ళకి మీరు వాళ్ళకి ఎటువంటి వాళ్ళైనా ఎవరు అడ్డు వచ్చినా కానీ తండ్రి ఇక్కడ మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా జరిపించండి తండ్రి నాయన. ఇక్కడ మీరున్నారు ప్రభా. దేవదూతలతో కొనియాడబడుతున్నానా తండ్రి. నీకు స్తోత్రములయ్యా తండ్రి నాయన. ఇక్కడ దర్శనం ప్రతి బిడ్డకి కూడా దర్శనం ఇస్తున్నాం. మీరు చూస్తున్నారు తండ్రి. చూస్తున్న దేవుడు అయ్యా తండ్రి నాయన. తల్లి మరిచిన తండ్రి మరిచిన మీరు మాత్రం మరువురు తండ్రి నాయన. యేసురాజా నీకు వందనాలు బాబు. సంఘాన్ని బుద్ధి చేయి తండ్రి. ఈ సంఘాన్ని బుద్ధి చేయి ప్రభా నాయన. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. దినంగా నడిపించండి ప్రభా. ఈ కోత పండగ తండ్రి మాకైతే తెలియదు ప్రభా. బైబిల్లో ఉన్నాయన్నీ కూడా తండ్రి నాయన. మా ఆత్మీయ తండ్రి గారు చెప్పే వరకు మాకు తెలియదు లేదు ప్రభా. తెలుసుకోలేకపోతున్నాం తండ్రి నాయన. ఏదైనా నీ పాటించే భాగ్యం కలిగించండి తండ్రి మాకు. మా ఆత్మలు మార్చండి తండ్రి. మా హృదయాలను మార్చండి తండ్రి నాయన. బయటికి వెళ్తే ఒకలాగా లోపలంటే ఒకలాగా ఉంటున్నాం తండ్రి నాయన. మంచి హృదయాలను ఇవ్వండి తండ్రి. మంచి మనసునివ్వండి తండ్రి. ఇంట్లోనే ఐకమత్యము లేని వాళ్ళం ఈదులో ఎలా ఉంటాం ప్రభువా. బిడ్డలందరూ ఒకటిగా చేసి ఒకే కుటుంబ బిడ్డలుగా నడిపించండి తండ్రి. మీకు వందనములు తండ్రి నాయన. రాయవారం నుంచి వచ్చిన బిడ్డలు ఉన్నారు ప్రభా. వారందరూ హృదయాలను మార్చి ఆరోగ్యం శక్తి బలమనివ్వండి తండ్రి. ఏ బిడ్డ ఏ సమస్య వచ్చిందో సమస్య తీర్చండి ప్రభా. దేవానికి వందనములు తండ్రి. అలాగే సండే నుంచి వచ్చిన బిడ్డలు ఉన్నారు తండ్రి. ఆ బిడ్డలు కూడా మీరు నాయన వారు ఎవరు ఎందుకు వచ్చినట్టో తండ్రి వారికి ఆ ఆత్మను తెలుసుకుని వారిని నడిపించుకోండి ప్రభా. మీకు వందనములు తండ్రి. ఇగో సుభాతమ్మ గారు అల్లుడు తండ్రి. నాకు తమ్ముడు తండ్రి. అక్క నన్ను ఇడిచిపెట్టేవాడు కాదు తండ్రి. ఎక్కడున్నాడో తండ్రి ఆ బిడ్డని తొందరగా నడిపించి తన గృహానికి నడిపించుకో తండ్రి నాయన. సుభాతమ్మ గారు అల్లుండి నాయన నీకు వందనాలు ప్రభా. నువ్వు తీసుకొస్తావు ప్రభా. నువ్వు ఎవరిని ఇడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి నాయన. నాయన నీకు వందనములు తండ్రి. అలాగే మనవరాలకు కూడా మగబిడ్డని ఇస్తున్నారు మీరు తండ్రి. మిమ్మల్ని అడగాలి కానీ తండ్రి మీరు ఏది లేదన్నారు తండ్రి. అలాగే నా చిన్న కుమార్తెకు కూడా ఇచ్చారు ప్రభా. నాకు ఇంట్లో అందరూ కూడా నా మాట నమ్మకపోయినా నా దేవుడు ఇస్తాడంటే ఆడబిడ్డను కావాలంటే తండ్రి. అలాగే నాయన సుభాతమ్మ గారికి కూడా మగబిడ్డను ఇవ్వండి తండ్రి. నువ్వు ఇక్కడ ఉన్నావు ప్రభా. నువ్వు ఏది అడిగినా ఇస్తావు తండ్రి నాయన. అసూయ పడుతున్నారు తండ్రి నాయన. సంఘాన్ని చెడగొట్టడానికి చూస్తున్నారు తండ్రి నాయన. వృద్ధి చేయి తండ్రి. ఈ సంఘం ఇంకా వృద్ధి అవ్వాలి ప్రభా. ఈ సంఘాన్ని మీరు ఇంకా ఎంతగానో నడిపించుకోవాలి ప్రభా నాయన. ఈ తండ్రి నాకు ఒకే ఒక పదవి కనపడుతుంది తండ్రి నాయన. నేనంతటి దాన్ని కాదు ప్రభా. నేను పేదరాళ్ళని తండ్రి. పెద్ద ఆశపడుతున్నాను తండ్రి నాయన. ఆశ అయితే నాకు పెద్దగా ఉంది తండ్రి. నీ సిలువని వేయించుకునే భాగ్యం కలిగించు తండ్రి నాకు యేసయ్యా తండ్రి. నీ బంగారు పాదములకు వందనాలయ్యా తండ్రి నాయన. నేను ఇక్కడ సిలువ వేయించుకోవాలని ఎంతో ఆశపడుతున్నాను తండ్రి. నాకు ఉన్నా లేకపోయినా నాకు ధనధాన్యాలు ఏమీ వద్దు తండ్రి. నీ సిలువని వేయించుకుని భాగ్యం కలిగించు తండ్రి యేసయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనములు ప్రభా. నీ సన్నిధిలో గడిపే భాగ్యం కలిగించు తండ్రి నాయన యేసయ్యా. నీకు వందనములు తండ్రి నాయన. సిలువను చూపించున్నావు ప్రభా. సిలువ వేయించు తండ్రి నాయన. సిలువను వేయించు తండ్రి నాయన. నీ సిలువ వల్ల నాయన ఇక్కడెక్కడ ఇంకా ఎంతో జనంగం ఎందరో ఎక్కడెక్కడి నుంచో వస్తారు తండ్రి ప్రభా. ఇక్కడ ఇంకా నీవు తండ్రి నాయన. ఈ స్థలం అంతటి కూడా ఈ చుట్టుపక్కలన్నీ కూడా నీ బిడ్డలే ఉండాలి తండ్రి. నీ దేవదూతలతోటి ఇదంతా కొనియాడబడాలి తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. నా కుమారుని జ్ఞాపకం చేసుకో ప్రభా. రక్షణ భాగ్యం కలిగించు తండ్రి. నా కుటుంబాన్ని మార్చుకో తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనములు తండ్రి. నా బిడ్డలు నీకే సమర్పిస్తున్నాను తండ్రి. కుటుంబాలను మార్చండి తండ్రి. పెద్ద కుమార్తెని పెద్దల్ని మార్చండి తండ్రి నాయన. రక్షణ భాగ్యం కలిగించండి తండ్రి నాయన. యేసయ్యా
వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. ఇద్దరిని కూడా కుదురుపరచండి తండ్రి నాయన. అన్నీ ఇచ్చావు తండ్రి. ఎంతున్నా ప్రభువా, ధనధాన్యాలున్నా, భవనాలున్నా, మనశ్శాంతి లేని బతుకులు ఎందుకు తండ్రి యేసయ్యా? నాయన సుఖశాంతులు లేని ఎందుకు తండ్రి? మాకు భవనాలు ఉన్నాయి, మాకు ధనం ఉంది, మాకు ఏంటి అని అనుకుంటున్నారు తెలియని వాళ్ళ తండ్రి నాయన. సుఖము లేని బ్రతుకులు ఎందుకు ప్రభువా? ఎందుకు తండ్రి? ధనం ఎందుకు తండ్రి నాయన? భవనాలు ఎందుకు ప్రభువా? మీరుంటే చాలు తండ్రి నాయన. తండ్రి ఆ అరకత అందరికీ ఉండలేదు ప్రభువా. ఇంకా తెలియని వాళ్ళు ఎందరో ఉన్నారు తండ్రి నాయన. వాళ్ళ ఆత్మలు కూడా తెలుసుకుని మార్చుకోండి తండ్రి నాయన. నీ వందనాలు ప్రభువా. నా కుటుంబం అంతా మారాలి తండ్రి, నీ సన్నిధికి రావాలి ప్రభువా. నాయన కుటుంబ ప్రార్థన కావాలని ఆశపడుతున్నాను తండ్రి. నా భర్తని లేవనెత్తండి తండ్రి. మీ చిత్తమైతే నడిపించుకోండి తండ్రి. మీకు వందనములు స్తోత్రములు పరమ తండ్రి పరిశుద్ధుడా. నీకే శుద్ధి స్తోత్రములు తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనములు తండ్రి. నిన్నే నమ్ముకుని నీ మీద ఆనుకుని బతుకుతున్నాను తండ్రి నేను నాయన. యేసయ్యా మీరే పోషిస్తున్నారు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, ఈ పేదరాలు చిన్న కానుకతో వచ్చాను తండ్రి. ఆశీర్వదిస్తారని అడుగుతున్నాను ప్రభా. పరిశుద్ధుడా నీకు వందనములు తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని నాయన అని అడిగి వేడుకుంటున్నాను ఈ నామములో తండ్రి. ఆమేన్. నీ మనసులోని నెరవేరును ఇక నీ మనసులో నీవి నెరవేరును క్షేమముగానే ఉండవలయును చింత లేకుండా నీవు చింత లేకుండా గనుక నాకేమీ కొదువా నాదుడుండా. ఐదో ప్రార్థన మన మధ్యన మేరీ గోడిగా చేస్తారు. అందరూ ప్రార్థన ఉండండి. ప్రార్థన చాలా ముఖ్యమైనది. నీ మనసును చూసేది ప్రార్థనే. దేవుడిని చూస్తున్నారంటే నీ ప్రార్థననే నీ మనసును బట్టి చూస్తారు. నీ మనసును బట్టి నీ కార్యం అవుతుంది. ఊరకనే కూర్చుంటే అవ్వదు. నువ్వు అడగాలైంది. అడగంది ఏమి చేయదు. అడగంది ఏమి ఎవరు దేవుడు కూడా ఇవ్వరు. నువ్వు అడగాలి. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. నువ్వు అడగపోతే దేవుడు ఏం పెడతాడు? ఆలోచించు. నువ్వు మౌనంగా ఉంటే నీకు ఏం కలుగుతుంది? వర్ధమానుకో. ఏసే గోజాడు, ప్రభా ప్రభా నన్ను దాటిపోకు తండ్రి, నాకు సాయం చేయని అడుగు. తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఐదో ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాశక్తివంతుడా, జీవము గల దేవా నీకు వందనాలు తండ్రి. నిత్య నివాసి నీకు స్తోత్రములు తండ్రి. దేవా ఆది అంతమందున్నవాడా నీకే స్తోత్రములు తండ్రి. మహిమోన్నతుడా నీకే స్తోత్రములు తండ్రి. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రములు తండ్రి. నాయనా తండ్రి, గడిచిన దినములన్నీ కూడా నీ రెక్కల క్రింద కాచి కాపాడి ప్రభువా మాకు మరొక దినమునిచ్చినందుకు ప్రభువా నీ సన్నిధిలో నైనా తండ్రి మేము గోజాడుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. తండ్రి అని కూడా పిలవలేని వారు ప్రభువా, అంత అర్హత లేని వారు ప్రభువా, స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, దీనులము ప్రభువా, అల్పులము ప్రభువా, అయోగ్యురాలని తండ్రి జ్ఞాపకం చేసుకున్న దేవానికి వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు తండ్రి. సర్వం నీవే ఉన్నావు ప్రభువా. దేవా మాతో నాయన నడిచి మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా నీకే మహిమ ప్రభువా. దేవాది దేవ రక్షకుడా, మా పోషకుడా, మా జీవాధిపతి నీకే స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ ఆయన జ్ఞాపకం చేసుకోండి ప్రభువా.
తండ్రి నాయన వ్యాధులతో వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. ఈ కొరకు నాయన ఎంతో ఆశ కలిగి ప్రభువా నా తండ్రి నన్ను రక్షించే దేవుడు ఇక్కడ ఉన్నాడని వచ్చి ఉన్నారయ్యా. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి వీరికి ఇబ్బందులు ఉన్న కుటుంబాలని తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన తండ్రి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు తండ్రి. నాయన తండ్రి దేవాది దేవా నీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు తండ్రి. ఆకాశమందున్న సీరుడా నీకు స్తోత్రాలయ్యా. నీకేమిచ్చినారు నువ్వు తీర్చుకోలేమయ్యా ప్రభువా. నిన్ను స్తుతించుకోవడం తప్ప నాయన మేమేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం తండ్రి. నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి. దూరం నుంచి వస్తున్న నాయన బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. బిడ్డను నాయన తండ్రి బలపరచండి నాయన తండ్రి. ధైర్యాన్ని ఇచ్చి నాయన తండ్రి స్వదేశానికి తీసుకురామని వేడుకుంటున్నానయ్యా. పరిశుద్ధుడా తండ్రి వారి కుటుంబంలో నాయన తండ్రి బిడ్డను ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. నీ సాక్షిగా బిడ్డను నిలబెట్టండి అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి నాయన పల్లకడియంలో నాయన నీ సేవ జరిగించుచుండగా నాయన దాసురాల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ కొరకు నాయన ఎంతో ఆశ కలిగిన ఆయన ఆరాటపడిచి ఉన్న బిడ్డలు నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి ధనం ఉండి నాయన వెళ్ళడం లేదు ప్రభువా. నీ సేవ చేయాలని నీలో ఉండాలని ఎంతో ఆశ కలిగి ఉన్నారయ్యా. వారిద్దరిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల చుట్టూ కంచి వేయండి అయ్యా. వారి గుప్పిళ్ళు నింపండి అయ్యా తండ్రి. నాయన మరుగైన ధనాన్ని దాచబడిన ధనాన్ని ఇస్తానని సెలవిచ్చిన దేవుడా తండ్రి. ఆ బిడ్డలకు నాయన హస్తాలు బలపరచండి ప్రభు. దేవా తండ్రి నాయన బలమైన సేవ చేయడానికి నాయన మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేయండి తండ్రి. వారి రాకపోకలందు మీరుండండి ప్రభువా. నాయన సభలు జరుగుచుండగా నాయన ఘనంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. బిడ్డల నాయన తండ్రి ఏ ఊరు వెళ్ళినప్పటికీ ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ ప్రభువా ఆ ప్రాంతంలో అడుగు పెట్టగానే నాయన తండ్రి నీ అభిషేకాన్ని ఉంచండి ప్రభువా. అడ్డుల ఆటంకాలు ఉండకుండా ప్రభువా నీ బలమైన వర్తమానం అక్కడ అందజేసే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. దేవా తండ్రి అక్కడ సువార్త నాయన చాటుచుండగా ప్రభువా ఎందరో నాయన మారడానికి సహాయం చేయండి ప్రభువా. పరిశుద్ధుడానికి స్తోత్రాలయ్యా తండ్రి. నాయన మనుషులము తండ్రి మా తలంపులు వేరు ప్రభువా. నీ తలంపులు నాయన ఎరిగి నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. పరిశుద్ధుడానికి స్తోత్రాలయ్యా. అలాగే సామర్లకోటలో జరుగుతున్న సంఘాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి నాయన తండ్రి రంగపేట మండలం అంతా కూడా నాయన తండ్రి కదిలించండి ప్రభువా. దేవా తండ్రి నీ కొరకు నాయన ఆరాటాన్ని పుట్టించండి అయ్యా. పరిశుద్ధుడా నీ రాకడ మేఘం ఎక్కాలని నాయన ప్రతి బిడ్డని ప్రేరేపణ కలిగించమని వేడుకుంటున్నానయ్యా. పరిశుద్ధుడా ప్రతి బిడ్డతో మాట్లాడండి అయ్యా. దేవా తండ్రి రాకడకు నాయన సిద్ధపడమని పలకమని వేడుకుంటున్నాను ఎస్సయ్యా. పరిశుద్ధుడా తండ్రి నీకే స్తోత్రములు తండ్రి. నా దేవా నా రక్షక ఎన్నో అడ్ల ఆటంకాలు వచ్చినప్పటికీ నాయన నీ సేవ బలంగా సాగుతుందని మాట్లాడుచున్నావు యేసయ్య. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు తండ్రి. సమస్తం ఎరిగిన దేవుడు నాయన మరుగైందేది లేదయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు తండ్రి. అగ్ని వంటి వాడా అగ్ని మేఘమా నీకే స్తోత్రములు. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు తండ్రి. నాయన నీ దేవదూతలు నాయన సంచరింపజేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ ఆత్మను నాయన తండ్రి ఇక్కడ వచ్చినందుకు తండ్రి నీకే స్తోత్రాలు తండ్రి. నేనే పాటి వారం ప్రభువా, ఎందుకు పనికిరాని వారం ప్రభువా తండ్రి మమ్మల్ని ఎన్నుకోమని తండ్రి నాయన తండ్రి పిలుస్తున్నావు ప్రభువా. నీ స్వరం విన్నప్పటికీ నేను ముందుకు రాలేని పరిస్థితిలో ఉన్నాను తండ్రి. నాకు నాయన అట్లా ఆటంకాలు ఉన్నాయి ప్రభువా. తండ్రి ఆటంకాల నుండి విడుదల దయచేయండి తండ్రి. నీలో బలంగా ఉండాలని నాకెంతో ఆశగా ఉంటుందయ్యా తండ్రి. ఆశ నెరవేర్చండి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నా కుటుంబం అంతటిని జ్ఞాపకం చేసుకోండి బాబు తండ్రి. నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో ఉండాలని నీ పాదాలు చుట్టూ ఉండాలని మొరపెట్టుకోవాలని ఎంతో ఆశనైనా నీ రాకడలో నాయన తండ్రి ప్రభువా రాకడ మేఘం ఎక్కువ కుటుంబాలుగా మా కుటుంబాలన్నీ ఉండాలని ఆశ కలిగి ఉన్నాం తండ్రి. నాయన మేము ఒంటరిగా వస్తున్నాం ప్రభువా. మా కుటుంబాలతో నాయన మేము నీ సన్నిధిలో ఉండాలి ప్రభువా. పరిశుద్ధుడా అక్కడికి సిద్ధపరచమని వేడుకుంటున్నాను తండ్రి. నీ మాట చప్పున నాయన నడిచే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారు. మా తప్పులు పొరపాట్లను క్షమించి ప్రభువా ఈ చిన్న ప్రార్థన నీ పరమ సన్నిధికి చేర్చుకున్న ప్రార్థన ప్రతిఫలాన్ని దయచేయమని
యేసు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభు దూతలను పరిశుద్ధులను ఇక ప్రభు దూతలను పరిశుద్ధులను విభవగా మన మాజమసులు వెలుగుచుందురుగా వెలుగుచుందురుగా గనుకనాకేమి కుదువా నాదుడు ఆరో ప్రార్థన మన మధ్య రాణి గారు చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఉండాలి. చివరి ప్రార్థన అయిపోతుంది. ఇక ప్రార్థనలు ఉండవు. నువ్వు మాట్లాడే సమయం ఇదే. నువ్వు ఏం మాట్లాడుతావో మాట్లాడు. దేవునితో చెప్పుకో. నువ్వు మనుషులకు కాదు చెప్పేది. ఇప్పుడు మహాదేవునికి చెప్పుతున్నావు. నీ మాటలు వ్యర్థము కాదు. నీ మాట వ్యర్థమైపోదు. మాట్లాడు. ఏసేతో మాట్లాడు. నీకేమి కావాలని ఇస్తారు ప్రభు వారు. అడుగు. ఏసైని అడుగు. ఈ సంఘం దీవించండి ప్రభా. నీకే బంధనము ప్రభు చేసుకుని నమ్ముతున్నాం ప్రభా. నేను సంఘ బిడ్డలందరినీ పేరు తెచ్చుకుని దీవించండి ఆయన. ఎవరికేమి కావాలో అవసరం తీర్చండి ప్రభా. నేను పగలుగులను స్వస్థపరచండి, పాపలను రక్షించండి ప్రభా. విహారాలను మార్చండి ప్రభా. నాయన అందరితో మాట్లాడండి ప్రభా. మన సంఘాన్ని అక్కడికే సిద్ధపరచండి ప్రభా. సంఘం అనగా పెళ్లికి మాట్లాడుతున్నాను ప్రభా. నిజంగా రాబడికి సిద్ధపరచుకుని కూర్చున్నాను ప్రభా. ఇంకా ఎక్కడ స్థలాలను వెంపరుస్తున్నారు బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. నాయన మౌనంగా ఉండవు. ప్రతి వారికి దీవించండి ప్రభా. చేసుకోవాలమ్మా. నీ మన వాళ్ళకి ఇస్తున్నారు ప్రభు. ఎవరు మౌనంగా ఉండదు. నీ మన వాళ్ళకి ఇస్తున్నారు ప్రభు. అందరూ స్వామిత్వ ప్రార్థన చేసుకో. ప్రతి ఒక్కరు చేసుకో. ఇంక అయిపోయి ప్రార్థనలు అయిపోయి. చేసుకోవాలి ప్రార్థన. ఆయన సహాయం దయచేసి ప్రార్థన చేసుకొని ప్రార్థన మా తరఫున నాయన పనిచేసే మొత్తానికి ప్రాంతాల బిడ్డలు జీవించండి ప్రభా. మా వారిపై చెప్పుదని చేయండి. విజయంగా ఇచ్చేయండి ప్రభా. సహాయం చేయండి. మా మీరు ముట్టండి ప్రభా. కాలేజీ సభ్యులు శుద్ధీకరించండి. యువతపతి ఆకర్షణ శిరసంగా బాగు చేయాలి. నా తల్లి ముట్టండి. బాగు చేయండి ప్రభా. నూతన శక్తి, నూతన ప్రభావం, నూతన ఆత్మతో నింపండి. నూతన శాస్త్రంలో ప్రవేశపెట్టున్నారు. నూతన ఆశీర్వాదాలతో, నూతన తలంపులతో, నూతన ప్రభా శక్తితో, నూతన ఆత్మతో మేము వర్తిస్తున్నాను. చేసుకుని సహాయం చేయండి. సహాయం చేయండి. శోధన మీరు తప్పించండి. భయం నుండి మీరు తప్పించండి. శివ మీరు తప్పించండి. నీళ్ళు ప్రకాశించండి ప్రభావ. ఆత్మ కావాలని గ్రహం చుట్టుకున్నాను ప్రభావ. వీడియో చుట్టూ మా చుట్టూ పరిశుభాత్మ మన కాపులను చూస్తున్నాను ప్రభావ. సహాయం దయచేసి జనాకు నీ ఇష్టం
జనముచును ఇక జన నీ ఇష్టము జనముచును తనకు ఇష్టము గాని జనమును దరికి రానియడు దరికి రానియడు గనుక నాకేమి కొదువా నాథుడా. ఏడో ప్రార్థన శుద్ధి ప్రార్థన. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. ఒకసారి లేచి నిలబడి ఎవరు అటు ఇటు చూడవద్దు, అటు ఇటు బయటికి వెళ్ళొద్దు. ఇది స్తుతి ప్రార్థన, నీకు మేలు చేసే ప్రార్థన, నీ అంశం నెరవేర్చే ప్రార్థన. ఇది ప్రతి ఒక్కరు కూడా అయ్యా ఇదిగో ఈ అంశం పెట్టుకుని వచ్చాను, ఈ అవసరం కోసం వచ్చాను తండ్రి, నువ్వు చేస్తున్నావు తండ్రి, నీకు వందనములు, నీకే వందనములు అని ప్రార్థన చేసుకో అమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఎవరి కాళ్ళే ఏది నీకు కావాలి, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏమడుగో ఇప్పుడు వరకు వేసేని నువ్వేమడుగో దాన్ని అయిపోయింది తండ్రి, నువ్వు చేసేస్తున్నావు తండ్రి, నీకు వందనములు, నీకు స్తుతులు, నీ స్తోత్రములు అని ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి. ఏడో ప్రార్థన మన మధ్య ఉన్న పలకడి మీద వచ్చిన మోషే గారు చేస్తారు. ప్రతి ఒక్కరు ఎవరి కాళ్ళే ప్రార్థన ఆరగించొద్దు, ఎవరి కాళ్ళే స్వరమెత్తి నువ్వెందుకు కొరకొచ్చావు, ఎందుకు కొరకొచ్చు, ఏసే ఇప్పుడు వరకు ఏమడుగో అది అయిపోయిందని చెప్పి పోషించండి తండ్రి, బలపరచండి తండ్రి. నేను ఎందుకు వచ్చావు, అది అయిపోయింది, నువ్వు చేసేస్తున్నావు తండ్రి, నీకు స్తుతి, నీకు స్తోత్రములు ప్రతి ఒక్కరు చెప్పాలి. స్తుతి చెప్పబోతే పని అవ్వదు, నువ్వు చెప్పేస్తా చేసేస్తాడు, ఇంకా నువ్వు స్తుతి చెప్పేస్తా చేసేస్తారు. ప్రార్థన చేసుకో, మౌనంగా ఉండవద్దు, ఏ బాధలతో అడగాలి, ఏసైనా అడగాలి, ప్రతి ఒక్క బాధను చెప్పాలి, స్తుతి వందనాలు, నీకే వందనమా ప్రభా, వందనాలు, నీకే స్తోత్రాలు. నాయన కిడ్నీలు పాడైపోయిన వారు ఉన్నారు తండ్రి, నాయన కిడ్నీలు బాగు చేయండి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నాయన కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి తండ్రి, నాయన రాళ్ళు కరిగించండి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నాయన షుగర్ బాధతో ఉన్నారు తండ్రి, నాయన షుగర్ బాధ లేకుండా చేయతండి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నాయన బీపీతో ఉన్నారు తండ్రి, నాయన బీపీని నాయ లేకుండా చేయతండి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు. బాగు చేయండి తండ్రి. నేను ఏసయ్యా వందలాది మంది తీసుకొస్తున్నదన్న దేవా నీకు స్తోత్రములు, స్తోత్రములు, అడ్డులు ఆటంకాలను తొలగించుతున్న దేవా చెప్పాలి. స్తుతి స్తుతి దేవునికి స్తుతి, దేవునికి స్తుతి తండ్రి, నీకే వందనములు చేయాలి. నీ స్థుతిలో పరలోకం వెళ్ళిపోతున్నాయి, నీ స్థుతులు పరలోకం వెళ్తున్నాయి, నీ కార్యము దిగి వస్తుంది కిందకి. ప్రతి ఒక్కరు స్వరముతో స్వరమెత్తి మౌనంగా ఉండొద్దు, చేయాలి చేయాలి. గైరవ సంఘం మాట్లాడేది కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరవద్దు అసలు. నన్ను బాగు చేస్తున్నావు దేవా, స్తుతి. ప్రతి ఒక్కరిని నైనా బాగు చేయండి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు. నాకు ఉద్యోగం ఇచ్చుతున్న దేవా నీ స్తుతి. జరాలతో ఉన్నారు తండ్రి, చేయాలి, చెప్పేయాలి. నువ్వు స్తుతి చెప్పేంత అయిపోతా పని, నువ్వేది చెప్తే అయిపోద్ది. తలలో కట్ట కట్టిన వారు ఉన్నారు తండ్రి, మౌనంగా ఉండొద్దు, కరగదేయండి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, చేయాలి. నీ స్వరం వేసే కనబడాలి.
నాయన బాగు చేయండి తండ్రి. లోన్లోనే కాదు, నాయన ఎంతో మంది రోగులు ఉన్నారు తండ్రి. ఆ రోగులనైనా హాస్పిటల్లోకి వెళ్ళి ముట్టండి తండ్రి. ప్రతి ఒక్కరు రోగిని ముట్టండి తండ్రి. బాగు చేయండి ఒక 5 నిమిషాలే. వందనాలు నీకే. ఎవరి ప్రార్థన ఆలకించొద్దు, నువ్వే ప్రతి అడుగు వేసేయండి. ఒక్కరిని ఆదరించండి, పోషించండి తండ్రి. ఆయన పోలీస్ కేసులతో ఉన్నారు తండ్రి. వందనము, పోలీస్ కేసులు వందనము. విడిపించండి తండ్రి. ఎక్కడి నుంచో క్రైస్తవులు కేసులతో ఉన్నారు దేవుడు తేరు చూస్తున్నాడు. విడుదల చేయండి తండ్రి. దేవుడు తేరు చూసే సమయం ఇది. చెయ్యాలి, ప్రతి ఒక్కరు శుద్ధి చేయాలి. పాత్రలు బాగు చేయండి తండ్రి. నాయన కృషి వ్యాధితో ఉన్నారు తండ్రి. నాయన కృషి వ్యాధులు విడుదల చేయండి. నేను ఏసయ్యాని కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నాయన ప్రతి ఒక్కరిని నాయన ఆదుకోండి, ఆదరించండి, పోషించండి తండ్రి. బలపరచండి తండ్రి. నేను అయిపోయింది, సమయం అయిపోతుంది. నీకే స్తోత్రాలు తండ్రి. నాయన పలకనులో నాయన మందిరము నాయన త్వరలో తయారవ్వాలి తండ్రి. నువ్వు ఎవరి ద్వారాగా కట్టిస్తావో తండ్రి, త్వరలో కట్టించిన వాడు నువ్వే తండ్రి. నేను ఏసయ్యాని కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నాయన నువ్వు తప్పించి తండ్రి ఏ దేవుడు లేడు తండ్రి. నేను ఏసయ్యాని కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నేను ఇక్కడికి వచ్చిన వారు అందరూ నాయన నేనేం అడగబోతున్నారో తండ్రి, అది నువ్వు దయచేయి తండ్రి. నేను ఏసయ్యాని కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరిని ఆదుకోండి, ఆదరించండి, పోషించండి తండ్రి. అలాగే అమ్మగారిని దీవించండి, ఆశీర్వించండి తండ్రి. అయ్యగారిని కూడా దీవించండి, ఆశీర్వించండి తండ్రి. అయ్యగారు ఇంకా మంచి సేవలో వాడబడాలి తండ్రి. నేను ఏసయ్యాని కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. ఆయన వంశీ గారు చేసే పనిపాట్లలో తోడుగా ఉండి నడిపించండి తండ్రి. ఆయన ఆ ఉద్యోగంలో తోడుగా ఉండి ఉద్యోగం ఇప్పించండి తండ్రి. నేను ఏసయ్యాని కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. అలాగే కిషోర్ గారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఆ చేసే పనిపాట్లలో తోడుగా ఉండి నడిపించండి తండ్రి. నేను ఏసయ్యాని కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నేను ఇక్కడ వంట చేసి వారిని దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అలాగే వడ్డించిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అలాగే తండ్రి స్వామిపాటి నుంచి వచ్చిన వారిని అందరిని కూడా దీవించండి, ఆశ్రయించండి. ఆరు బాధలు ఏమన్నా ఉంటే తీసేతండి. నేను ఏసయ్యాని కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నేను రంగంపేట నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అలాగే రాయవారి నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అలాగే సండ్రి నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అలాగే నాయన కొట్లేటి నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. పల్లకాడ నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఆయన వేనుగోళ్ళ నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఆయన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఏ ఊరితో వచ్చారో తండ్రి ఆ ఊర్లో వచ్చిన వారిని అందరిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఆయన నీ బాధలన్నీ నాయన నీ రక్తంతో కడుగుతండి. నేను ఏసయ్యాని కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నడలేని వారిని నడిపించండి తండ్రి. ఆయన చూపు లేని వారిని ముట్టండి తండ్రి, చూపు లేని వారిని ముట్టండి తండ్రి. నేను ఏసయ్యాని కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. ఆయన చెంటి వారిని ముట్టండి తండ్రి, మగవారిని ముట్టండి తండ్రి. నేను ఏసయ్యాని కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నడలేని వారిని నడిపించండి తండ్రి. నేను ఏసయ్యాని కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నేను ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. మరొకసారి ఆమేన్ అనండి. ఆమేన్. ఆమేన్. అన్ని ప్రార్థనలోని వారించియున్నావు, అన్నిటిలో మహిమ అందుకున్నావు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, మా విన్నపము విన్నా నాదాస స్తుతులు. మహోన్నతుడా దయగల తండ్రి, 7 ప్రార్థనలు 7 ఆత్మతో నింపివేసి 7వ ప్రార్థన మా స్తుతులు అందుకున్న దేవా, మా కార్యములు చేస్తున్న దేవా నీకు స్తుతి తండ్రి. కార్యములంతటి మీరు జరిగించుకుని మాతో పాటు
నీ దూతల పరిశుద్ధులు మాతో వివ్వముగా తిరిగి మా ప్రార్థన నెరవేర్చుతున్నా. ప్రార్థన విన్న యేసువారి నామం అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి.